ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర నాయకత్వం, నరేంద్ర నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారత్ దేశానికి రైతు లేనిది దేశానికి ఎన్నుముక. అది ఎంత జరుపు సీనాది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. విషయం చెప్పి ఓటేయండి. ఇటు కూడా ఏ చేత మోడీ దోస్తులు కన్ను లాదు ఫోటో వచ్చాను. అందరం తొందర ఏం లేదు. కొద్ది అడికి చూడు ఇడు పొట్టగొట్టు ఎవరు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మోడీ ఒక్కరు పోయండి. అంతకుముందు సాగర్ కూడా రైలు తెచ్చాడు మామ. మర్చిపోలే మాట ఎంత సాగర్జీ రైలు తెస్తానని తెచ్చిండు. విద్యాసాగర్ ఇవాళ ఇవ్వంటారు నాకు ఇవన్నీ. ఇంకెవరు
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఎంపీ అరవిందన్న గారు శాయశక్తుల పోరాడి తెలంగాణకు పసుబొడ్డు కావాలని కోరుకొని అన్నమాట నిలబెట్టుకొని అదేవిధంగా అరవిందన్న గారి కోరిక మేరకు మోదీ గారు మన తెలంగాణకు పసుబొడ్డు ఇచ్చడం అనేది చాలా సాంప్రదాయం, సంతోషకరం. జైత్యాల హనుమాన్ వాళ్ళ తరఫున మోదీకి అరవిందన్నకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోపల ప్రతి గ్రామాన పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఎంపీ అరవింద్ గారికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పసుపు బోర్డు తోటి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి రైతులు అత్యంత మంది పసుపు పండిస్తారు. ఒకవేళ పసుపు బోర్డు ఏర్పడినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అధికమైన లాభాలు చేకూరి చాలా ధనవంతులైతారన్న ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి అరవింద్ గారు ఎప్పుడైతే ఎంపీగా గెలిచిన రోజు నుండే ఇప్పటి వరకు సహాయశక్తుల కృషి చేసి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని ప్రత్యేకంగా ఒప్పించి ఈరోజు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. పార్లమెంట్ లో మన పసుబోర్డు ప్రారంభోత్సవం కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే మన ధర్మపురి అరవింద్ గారు ఏదైతే మన ఎలక్షన్ టైంలో బాండ్ పేపర్ రాసిచ్చారో, ఏదైతే మాట తప్పని మన ధర్మపురి అరవింద్ గారు ఈరోజు పసుబోర్డు ప్రారంభం కార్యక్రమాన్ని నిజామాబాద్లో చేయడం జరిగింది. అలాగే రైతుల కళ నెరవేరిందని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నామని తెలియజేస్తున్నాం.